మామూలుగా సహస్ర హత్య కేసులో అరెస్ట్ అయిన వెంకట్ అనే 14 ఏళ్ల బాలుడు మేడ్చల్‌లో స్పెషల్ హోమ్ ఫార్ బాయ్స్ అని ఆ పేరది. దాంట్లో అది జువెనైల్ ఆహ్, పిల్లల కోసం అక్కడ ఉంచుతారు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను చాలా సార్లు. జువెనైల్‌కి, మైనర్‌కి తేడా. మామూలుగా సివిల్ కేసులో పిల్లల్ని 18 ఏళ్ల కంటే లోపల వయసు ఉన్న పిల్లల్ని మైనర్స్ అని పిలుస్తారు. క్రిమినల్ కేసులో వాళ్ళని జువెనైల్స్ అంటారు. సో, వీళ్ళకి సెపరేట్‌గా మామూలుగా పెద్దవాళ్ళని ఉంచే జైల్‌లో ఈ 18 ఏళ్ల కంటే తక్కువ ఉండే పిల్లల్ని ఉంచరనమాట. ఎటువంటి నేరాలు చేసినప్పటికి కూడా వాళ్ళని జువెనైల్ హోమ్స్‌లోనే ఉంచుతారు. అంటే పిల్లల కోసం సెపరేట్‌గా హోమ్స్ అంటారు వాటిని. జైలు అని కూడా పిలవరనమాట. సో, స్పెషల్ హోమ్ అని పిలుస్తారు. అట్లాగే ఆడపిల్లలకు కూడా సెపరేట్‌గా జువెనైల్ హోమ్స్ ఉంటాయన్నమాట. స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్, స్పెషల్ హోమ్ ఫర్ గర్ల్స్ కూడా ఉంటది. ఆ! ఇప్పుడు ఈ అబ్బాయి ఆహ్, 14 ఏళ్లే. మామూలుగా 16 ఏళ్ల పైనుంటే కనీసం జువెనైల్ జస్టిస్ బోర్డుకు సంబంధించిన జడ్జి ఇతన్ని అత్యంత హెయినస్ క్రైమ్, దారుణమైన క్రైమ్ చేశాడు కాబట్టి ఇతన్ని అడల్ట్‌గా పరిగణించి ఈ కేసుని డీల్ చేయమని రికమెండ్ చేయొచ్చు. కానీ ఈ ఈ ఈ అబ్బాయి 16 ఏళ్ల కంటే తక్కువ ఉన్నాడు. 14 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయిని అలా రికమెండ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి జువెనైల్ హోమ్‌కి పంపించారు. అయితే ఈ అబ్బాయి జువెనైల్ హోమ్‌లో ఫస్టు అక్కడున్న ఎక్కువ మంది ఆ హోమ్‌లో ముస్లిమ్స్ ఉన్నారని చెప్తున్నారు. ముస్లిం పిల్లలున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఈ అబ్బాయి ఎంత దారుణంగా చంపాడనేది తెలిసిపోయింది. దాంతో పోయిన రోజే ఆ అబ్బాయిని కొట్టారని, దాని తర్వాత ఈ అబ్బాయిని సెపరేట్‌గా పెట్టారని చెప్తున్నారు. ఇప్పుడేందంటే మామూలుగా మనకి బయట ఆహ్, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఒకసారి అనుభవించిన వాళ్ళకైతే తెలుస్తది. ఒకసారి క్రైమ్ చేసి జైలుకి పోయి వచ్చేసినాక సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, అంటే పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది, కోర్ట్ ఎలా పనిచేస్తుంది, జైలు ఎలా ఉంటది, ఇవన్నీ తెలిసిపోతదనమాట. దాంట్లో మంచి చెడ్డలు. కొంతమంది భయపడి వద్దురా బాబు దీన్నంతా మనం డీల్ చేయలేమని క్రైమ్ చేయకుండా ఉండేవాళ్ళుంటారు. కొంతమంది ఓహ్! ఇంతే గదా! మనం మేనేజ్ చేసేద్దాంలే డబ్బులతో అనుకోని మళ్ళీ మళ్ళీ కూడా క్రైమ్స్ చేస్తారు. ఒకసారి సిస్టమ్ తెలిసిపోయినాక భయం గూడా పోతుంది చాలా మందికి. సో, ఈ అబ్బాయి 14 ఏళ్ళు. ఆ అబ్బాయి వీడియోలు చూడొచ్చు. యూట్యూబ్‌లో ఆహ్, క్రైమ్ చూడొచ్చు. లేకపోతే సీఐడీ అనే వెబ్ సీరీస్ చూడొచ్చు. ఇవన్నీ చూడొచ్చు గానీ, మనం థియరీ వేరు, ప్రాక్టీస్ వేరు. ఆ! సో, వాడికి జైల్‌లో మనం ఇట్లుంటదని వాడు అనేకం చూసుండొచ్చు. కానీ అక్కడ పోయేసరికి వాడు ఇట్లాంటి హ్యూమిలియేషన్‌ని, ఇట్లాంటి పరిస్థితిని వాడు ఫస్ట్ టైమ్ లైఫ్‌లో ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే చాలా ఫ్రీడమ్ ఎ ఎంజాయ్ చేశాడు బయట. వాళ్ళ అమ్మ, నాన్న ఇతన్ని పట్టించుకోలేదు. వాళ్ళ సమస్యల్లో వాళ్ళున్నారు. సో, వీడు స్కూలుకెళ్ళేవాడు గాదు. ఒక కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది. వీడికి నచ్చిన వీడియోలు చూసుకోవడం, నచ్చిన పిల్లలతో కలవడం, ఇలాంటి ఒక ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేశాడు ఈ అబ్బాయి. ఇప్పుడు అక్కడికి పోయినాక ఫ్రీడమ్ ఉండదు. వేళకి వీడికి నచ్చినా, నచ్చకపోయినా భోజనం వాళ్ళు పెట్టింది తినాలి. ఖచ్చితంగా అక్కడ స్ట్రిక్ట్‌గా ఉంటారు. గార్డ్‌లు గూడా చెప్పిన మాట ఇనకపోతే ఖచ్చితంగా కొడతారు. ఇక్కడ ఇక్కడేదన్నా అయితే అమ్మ, నాన్నకి పోయి చెప్పుకోవడం, ఇంకొకరికి పోయి చెప్పుకోవడం ఉంటది. అక్కడేమి చెప్పుకోవడానికి కూడా ఎవరుండరు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరుండరు. వీడి దగ్గర అసలు ఇంకోటేందంటే ఫోన్ అడిక్ట్ అయినోడికి జైల్‌లో నరకమే కనపడుతుంది. ఫోన్ అడిక్ట్ అయిపోయినాక అక్కడ ఏమి ఉండదు. పుస్తకాలు చదువుకునే నాలాంటోళ్ళకైతే ఇబ్బంది లేదు. ఎక్కడున్నా పుస్తకాలు చదువుకుంటాం గానీ, ఇప్పుడు వాడికి కష్టం అనమాట ఇవన్నీ. సో, ఈ ఈ దీంతో వాడు ఏడుస్తూ నన్ను ఇంటికి పంపించేయండి అంటున్నాడు. పోలీస్ స్టేషన్‌లో గూడా మనకు జెప్పిందేందంటే కొంతమంది పోలీసులు నన్ను వదిలేయండి సార్, నేను సీఐడీ అవుతా సార్, నాకు హెల్ప్ చేయండి సార్ అంటున్నాడు. అంటే వాళ్ళు ఒక రకమైన ఇన్నోసెన్స్ ఉంది. వాళ్ళు క్రిమినల్ మైండ్ ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు గానీ, ఆ ఏజ్‌కి సంబంధించిన ఒక ఇన్నోసెన్స్ కూడా వాడికుంది. అంటే ఈ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయనేది తెలీదు వాడికి. ఆ వయసులో మనకు అడల్ట్స్‌కే సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో తెలీదు. మనం ఎంటర్ అయితే గాని మనకు తెలీదు. మన ఊహలు వేరు. సిస్టమ్స్ పనిచేసే విధానం వేరనమాట. సో, అందువల్ల ఈ అబ్బాయి నన్ను పంపించేయండి. నేను సీఐడీ అవుతా. మీరు గూడా హెల్ప్ చేయండి సార్ అని పోలీస్ స్టేషన్‌లో గూడా అడిగితే వాళ్ళు షాక్ అయ్యారంట. ఏందిరా వీడు ఇంత అమాయకత్వంగా ఉన్నాడు. మళ్ళేమో అంత దారుణంగా చంపాడు. అని వాళ్ళు గూడా ఇదయ్యారనమాట. సో, అలాగా ఇప్పుడు జైలుకెళ్ళినాక కూడా అబ్బాయి నన్ను ఇంటికి పంపించేయండి సార్ అని ఏడుస్తున్నాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే జైల్ రూల్స్ ప్రకారం తినకపోవడం గూడా క్రైమే. మామూలుగా నేనున్నప్పుడు గూడా నిరాహార దీక్ష చేస్తే మా అందరి ముందు ఫుడ్ తెచ్చి ప్లేట్‌లలో పెట్టేసేవాళ్ళు.
అది రూల్ అన్నమాట. అంటే మనం తినకపోతే కూడా మన ప్లేట్‌లో ఫుడ్ అలా పెడతారు. అంటే ఒక రకంగా మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది రెండో పూటో, మూడో పూటో టెంప్ట్ అయిపోతారు. ఫుడ్ ఉంటది. మీ ఎదురుగానే పెడతారు. ఒక 2, 3 గంటల సేపు పెట్టి పెడతారన్నమాట ఆ ఫుడ్‌ని. సో, అది కూడా నేరం అన్నమాట. జైల్‌లో నిరాహార దీక్ష చేయడం అనేది నేరం. తినకపోతే గూడా ప్రాబ్లమ్ అన్నమాట. ఎందుకంటే రేపొద్దున తినకుండా చనిపోయినా లేకపోతే ఇంకోటైనా జైలు అధికారుల మీదకొస్తుందన్నమాట.